ఇటీవల ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమితులైన సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో మంగళవారం నాడు జనసేన మాజీ జిల్లా కార్యదర్శి సమ్మను వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు ఇనిపించుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన మాజీ జిల్లా కార్యదర్శి సమ్మను వెంకట సుబ్బయ్య, కావలి పట్టణ జనసేన నాయకులు గాదంశెట్టి రవి, పాలడుగు వెంకటేశ్వర్లు, సుంకర వినయ్ కుమార్, సిద్ధవరపు ప్రకాష్, జానీ, తోట రాజేష్, జిల్లేల కొండయ్య, తోకల వెంకటేశ్వర్లు, ఇనకొలు రాంప్రసాద ముద్రకులు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన జనమే తన సేన. కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. గుర్తించి సమస్య. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినము. ఆంధ్రప్రదేశ్ మొత్తము జన సైనికులు, వీర మహిళలు అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో గౌరవనీయులు నాగబాబు గారికి ఆయన ఎమ్మెల్సీ ఇంతకుముందు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చైర్పర్సన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ విత్ క్యాబినెట్ ర్యాంక్ ఆయనకు ఇవ్వటము ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎప్పుడైతే 2014 మార్చి 14న పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో ఆనాటి నుండి ఈనాటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఉన్నాయో 175 కాన్స్టిట్యూషన్లో ఆయన తిరిగి పార్టీని బలోపేతం చేయడం జరిగింది. ఆయనకు మేమందరము ఎంతో ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు. కావలి నియోజకవర్గంలో జనసేన నాయకులంతా ఒక మంచి సంబరంలా కేక్ కటింగ్ చేసి ప్రోగ్రాం చేసుకుంటున్నాము. ఎందుకంటే నిన్నటి రోజు మాకు ఒక మంచి విషయం తెలిసింది. మా కొనిదెల నాగబాబు గారికి మొన్నటిదాకా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అంతకు మించి మా పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఉన్నతమైన స్థానంతో క్యాబినెట్ హోదా ఉండేటట్టు మంచి చైర్మన్ పదవిని ఇవ్వడం జరిగింది. ఈ మంచి సందర్భంలో మా నెల్లూరు జిల్లాలో అయితేవి, కావలి నియోజకవర్గం అయితేనే అందరం కలిసి నాయకులమంతా సంబరాలు చేసుకుంటాము. అదేవిధంగా పార్టీని కూడా అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ గారు కూడా మంచిగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతి కార్యకర్తను గుర్తించి ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ ఇంకా మరిన్ని పార్టీ ఎదుగుదలలో మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్స్ అండి. ఈరోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మా మరొక నాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ నాగబాబు గారు, ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా
క్యాబినెట్ ర్యాంకు ప్రకటించడం చాలా సంతోషమైన విషయం. మా జనసేన అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళని గుర్తించి ఈరోజు మన నాగబాబు గారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క చైర్మన్గా ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటిది. అంటే చేసిన మేలు మర్చిపోకుండా ఆయన ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి యొక్క నాగబాబు గారు స్టేట్లో ఉన్నటువంటి 175 కాన్స్టిట్యూషన్స్లో తిరిగి పార్టీని బలోపేతం చేసినటువంటి వ్యక్తి నాగబాబు గారు. అటువంటి వ్యక్తిని మర్చిపోకుండా ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క చైర్మన్గా ఇవ్వడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. అందువల్ల మేము ఈరోజు పండుగ దినంగా ప్రకటించి మేమందరం కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క కేకును కట్ చేసుకొని ఆనందాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం ఈ యొక్క పార్టీ తరఫున అని చెప్పి కోరుకుంటున్నాం. మేము అభిమానులు అందరం కూడా ఏనాటికి కూడా పవన్ కళ్యాణ్ మర్చిపోము అని చెప్పి కూడా మేము చెబుతున్నాం. జై జనసేన, జై జనసేన. ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ స్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.